ఒక కోకోనట్ ట్రీ పాలీ బ్యాగ్లో ఉండేటప్పుడు హెల్తీగా పెరగాలంటే మనం ఎలా ప్యాక్ చేయాలనేసి మీకు ఈ రోజు నేర్పిస్తున్నా. సో పదండి వెళ్ళి తెలుసుకుందాం. సో ఇవాళ మనం తీసుకున్నది వచ్చి మట్టి, రెడ్ శాండు, వేపపిండి, సో ఆవు ఎరువు, తర్వాత కోకోపీట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది 4 వేసి మనం బాగా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇట్లా మిక్స్ చేస్తేనే సో దీంట్లో మంచి బలం అనేది ఉన్నాయి. సో మనం పాలీ బ్యాగ్లో వేసి కోకోనట్ ట్రీకి పెంచినప్పుడు మంచి బలంగా పెరుగుతాయి అన్నమాట. సో ఫస్ట్ పాలీ బ్యాగ్ కవర్ అయితే తీసుకోవాలి. పాలీ బ్యాగ్ కవర్ తీసుకున్నాక ఫస్ట్ దీంట్లో కొంచెం మనం ఈ మిక్స్ చేసిన దాన్ని వేయాలి. సో ఎందుకంటే బేస్లో కొంచెం మనకి మట్టి శాతం ఉంటేనే సో పెరగడానికి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. సో ఇది వేసుకున్నాక సో మనం ఈరోజు తీసుకున్నది వచ్చి ఇది మలేషియన్ గ్రీన్ డ్వార్ఫ్. చూడండి ఎట్లా మంచి రౌండ్ షేప్లో ఉన్నాయి. సో ఇది లోపల కవర్ లోపల వేసుకోవాలి. రూట్స్ అంతా వెంటనే తీసుకొచ్చి వేసినట్టుంటే కట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 1-2 డేస్ లేట్ అయినట్టుంటే కట్ చేయాలి ఖచ్చితంగా. సో మనం తీసుకున్న ఇది 4 మిక్స్ చేసిన దాన్ని మనం పాలీ బ్యాగ్లో అయితే వేయాలన్నమాట. దీంట్లో వచ్చి కోకోపీటు మనకి మంచి బలం, వేపపిండి చూసారంటే ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుంది, ఆవు ఎరువు వచ్చి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మంచి పెరగడానికి. సో అందుకని మనం ఇదంతా వేసి ప్యాకింగ్ అయితే చేస్తామన్నమాట. సో ఇట్లా చేయడం వల్ల మీకు ట్రీ అనేది పాలీ బ్యాగ్లో పెరగడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చి ఒక బెస్ట్ మెథడ్. సో ఎవరు చెప్పలేదు. సో ఈ మెథడ్తో ప్రకారం ఫాలో చేసుకొని మీరు పాలీ బ్యాగ్ చేసుకుంటే మీకు బెటర్ ఉంటాయి. సో నర్సరీ వాళ్ళు కానీ సో మేము ప్యాక్ చేసేది కానీ సో ఇట్లా చేస్తే మీకు ఒక బెస్ట్ మెథడ్గా ఉంటాయి. సో ఇదే అండి ఒక బెస్ట్ స్టెప్. సో ఈ స్టెప్స్ని ఫాలో చేసుకొని